Good morning, students. In today's class, we will be continuing our next topic in this chapter, that is a respiration in plants. So, since from the starting classes, ఏంటి మనం స్టార్టింగ్ క్లాసెస్ నుండి ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ సేయింగ్ అబౌట్ దిస్ రెస్పిరేషన్ ప్రాసెస్. నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ అయితే మనం ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని గాల్లోకి వదులుతాం. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ని తీసుకుంటే అవి ఏం చేస్తాయి, మనకి క్వైట్ అపోజిట్గా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ని మనకు అందిస్తాయి. అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చెట్ల కింద మనకి చాలా మంచిది, నైట్ టైంలో చెట్ల కింద ఉండొద్దు అని చెప్తారు. ఎందుకు? బికాజ్ ఇన్ నైట్ టైమ్స్ దట్ plant consists or that plant takes a heavy amount of carbon dioxide. నైట్ టైంలో ప్లాంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది కాబట్టి మనల్ని నైట్లో చెట్ల కింద ఉండొద్దు అని చెప్తారు. అంతేకాని దెర్ ఇస్ నో అనదర్ ఎనీ సూపర్స్టిషియస్ అలా మూఢనమ్మకాలు అలాంటివన్నీ కాదు. when we stand under the plant in the night times, when we stand under any tree in the night times, నైట్లో అది కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ అమౌంట్స్లో తీసుకుంటుంది కాబట్టి మనం దాని కింద ఉంటే మనం కూడా తీసుకుంటాము. సో దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో అలాంటి పరంగా మనం నైట్లో అలా ఉండొద్దు అని అంటారు. సో ప్లాంట్ టేక్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇన్ రిటర్న్ ఇట్ గివ్స్ ఆక్సిజన్. ప్లాంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని మాత్రమే బయటికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ దిస్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్, నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్లోకి అయితే రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అవర్ లంగ్స్తో అసోసియేట్ అయ్యింది. Recent this disease is being more popular. COVID-19 is more popular, and this COVID-19 is a respiratory disease, a lung disease. అది ఆ వైరస్ అనేది మన లోపల వచ్చడం వల్ల మనలో that will kill the valves of the body that will take oxygen and give కార్బన్ డైఆక్సైడ్. అది సరైన క్రమంలో ఆక్సిజన్ని మన బాడీకి అందకుండా దాని యాక్షన్ని చూపిస్తుంది కాబట్టి మనకు అది రెస్పిరేటరీగా మనకు ఆక్సిజన్ రాకుండా మనకు దమ్ము రావడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైనా చూడండి, కొద్దిమందికి ఆస్తమా ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఆక్సిజన్ తక్కువ ఉన్న ఏరియాలు ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు వాళ్ళకి దమ్ము వస్తూ ఉంటుంది, మాట్లాడినా కానీ ఏం చేసినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటాం. ఇస్ అ కైండ్ ఎగ్జాంపుల్. మనం స్టెప్స్ ఎక్కినప్పుడు ఇంట్లో కానీ ఎక్కడైనా మనం ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కుతాం. స్టెప్స్ ఎక్కినప్పుడు మనకి దమ్ము వస్తుంది, పైకి పోయేసరికి విల్ బి లైక్. సో అట్లా మనకి దమ్ము ఎందుకు వస్తుంది అంటే, మనం ఎంత కింది నుండి అంత పైకి వెళ్తామో అంత ఆక్సిజన్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. మనం ఎంత రీచ్ పైకి పోతామో అక్కడ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకు సరైన ఆక్సిజన్ అక్కడ అందకపోవడం వల్ల మనకు దమ్ము వస్తుంది. ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కి చూడండి, దమ్ము అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక 2 minutes పాటు అయినా ఎంత హైట్కి మనం పోతే అంత ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కానీ, మౌంటైన్స్ కానీ, ఇలాంటి ఎవరెస్ట్ కానీ క్లైంబ్ చేసే వాళ్ళు ఎందుకు ఆక్సిజన్ని వెంబడి పెట్టుకొని పోతారు? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆక్సిజన్ దేర్. So in that way that respiration is capable of doing actions in the body functions of a human being. So ఈ COVID-19 వల్ల ఏమవుతుంది, మనకి లంగ్స్లో డిజీజ్ అనేది వస్తుంది. లంగ్స్లో ఆ వైరస్ ఉండడం వల్ల ఎయిర్ని అటు ఇటు పంపించకుండా ఆపేస్తుంది కాబట్టి మనకు దగ్గు దమ్ము అనేటువంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో నౌ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో ఈ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మనం దేని గురించి చదువుతున్నాము అంటే, ఒక ప్లాంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకున్నప్పుడు అది మళ్ళీ ఆక్సిజన్ని సింథసైజ్ చేస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ని బయటికి ఇవ్వాలి కదా. సో ఆ ప్రాసెస్ అన్నిట్లో ఎలాంటి రియాక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి అని. సో యాజ్ ఫార్ యాజ్ నౌ, ఇప్పటి వరకు ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ సేయింగ్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ 2 ways, that is in aerobic respiration as well as anaerobic respiration. ఏరోబిక్ రెస్పిరేషన్కి వచ్చేసరికి, ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఆక్సిజన్ని యూస్ చేస్తాం. దెర్ విల్ బీ ద యూటిలిటీ ఆఫ్ ఆక్సిజన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. anaerobic రెస్పిరేషన్కి వచ్చేసరికి చూడండి, ఇట్ అక్కర్స్ ఇన్ ద absence ఆఫ్ ఆక్సిజన్. దానికి ఆక్సిజన్ యూటిలైజేషన్తో పని ఏముండదు. సో దెర్ ఆర్ 2 types of reactions. Still now we are reading about the aerobic respiration starting from our previous classes.
ప్రీవియస్ క్లాసెస్ నుండి కూడా మనం ఏరోబిక్ రెస్పిరేషన్స్ గురించి చదువుతున్నాం కాబట్టి దట్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ 4 type of reactions. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది స్టార్టింగ్ ఒక కార్బన్ డైఆక్సైడ్ని బయట నుండి ప్లాంట్ తీసుకున్నప్పుడు ఆ 4 రియాక్షన్స్ని జరిపించుకొని అది బయటికి ఆక్సిజన్ని ఇవ్వాలి. సో అది ఎలా ఇస్తుంది? సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్లైకాలసిస్, సెకండ్ క్రెబ్స్ సైకిల్, థర్డ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, ఫోర్త్ ఇస్ అన్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్. సో ఈ 4 రియాక్షన్స్ని జరిపించుకొని CO2ని తీసుకొని అది O2లోకి కన్వర్ట్ చేస్తుంది. సో హౌ? సి స్టార్టింగ్ ఇఫ్ యూ టేక్ గ్లైకాలసిస్, మనం గ్లైకాలసిస్ తీసుకుంటే గ్లైకాలసిస్ని ఏమన్నాము? Glycolysis is a process of converting one glucose molecule into 2 molecules of pyruvic acid. It is nothing but the breakdown of sugar molecule is called glycolysis. అది 2 molecules of pyruvic acid ని ఇచ్చేసింది through undergoing 10 different reactions. 10 different reactions తర్వాత glycolysis అనేది 2 moles of pyruvic acid ని ఇస్తుంది. ఆ 10 reactions ఏవైతే ఉన్నాయో ఆ 10 reactions require 10 enzymes. అదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సేకి వచ్చినప్పుడు గ్లైకాలసిస్ అని రాసి దాని గురించి ఇంట్రొడక్షన్ రాసి డెఫినేషన్ రాసి హూ డిస్కవర్డ్, ఎన్ని ATPs యూజ్ అవుతున్నాయి, ఎక్కడ జరుగుతుంది, ఇట్ అక్కర్స్ ఇన్ సైటోప్లాజం, రైట్? సో ఈ హోల్ ప్రాసెస్ అది జరిగినప్పుడు మనకి ఫైనల్గా 2 moles of pyruvic acid అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ pyruvic acid అనేది డైరెక్ట్గా క్రెబ్స్ సైకిల్లోకి ఎంటర్ అవ్వాలి. సో before the entering of those pyruvic acid into the Krebs cycle, there is another intermediate link of glycolysis and Krebs cycle called as oxidative decarboxylation. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో ఏమవుతుందంటే ఈ పైరువిక్ యాసిడ్ ఏదైతే గ్లూకోజ్ ద్వారా సింథసిస్ అయ్యిందో గ్లైకాలసిస్లో మనకి ఆ పైరువిక్ యాసిడ్ కో ఎంజైమ్తో రియాక్ట్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కో ఎంజైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ 6 cofactors. కోఫాక్టర్స్ అంటే నథింగ్ బట్ దాని యాక్షన్ని చూపిస్తాయి. ఆ 6 cofactors presence-లో when pyruvic acid reacts combines with this CoA results in the formation of acetyl CoA, and this formation of acetyl CoA from the pyruvic acid is called as oxidative decarboxylation. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోతుంది ఆ పైరువిక్ యాసిడ్ నుండి. CoA రావడం వల్ల pyruvic acid plus CoA when they both combine that will be results in the formation of acetyl CoA అనేది వస్తుంది. సో నా దిస్ ఇస్ అన్ ఇంటర్మీడియట్ లింక్ బిట్వీన్ ద గ్లైకాలసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్. రెండింటికి ఇంటర్మీడియట్ లింక్ అది. నా ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్టార్టింగ్ గ్లూకోజ్ నుండి మనకి పైరువిక్ యాసిడ్ వచ్చింది, అది గ్లైకాలసిస్. నా ఇప్పుడు పైరువిక్ యాసిడ్ మనకి అసిటైల్ CoA వచ్చింది, అది ఇంటర్మీడియట్ లింక్ ఆర్ దాన్ని మనం ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటున్నాం. ఇప్పుడు ఈ అసిటైల్ CoA నుండి మళ్ళీ మనకు అది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయిపోతుంది. దట్ అక్కడ మైటోకాండ్రియాలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఒక సెల్ మనకు అక్కడ క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది. ఆ క్రెబ్స్ సైకిల్నే మనము సిట్రిక్ యాసిడ్ సైకిల్ లేదా ట్రైకార్బాక్సిలిక్ యాసిడిక్ సైకిల్ అని అంటున్నాము. బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ అ సిట్రిక్ యాసిడ్ యాజ్ ఎ ఫస్ట్ స్టేబుల్ కార్బన్ కాంపౌండ్ దట్ ఈస్ ఫార్మ్. ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అయ్యేది సిట్రిక్ యాసిడ్ కాబట్టి దాన్ని మనం సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటున్నాము. ఇంకా ఫస్ట్ 4 ఆర్గానిక్ కాంపౌండ్స్లో 3 కార్బాక్సిలిక్ గ్రూప్సే ఉంటాయి కాబట్టి ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అనొచ్చు. సో ఈ అసిటైల్ CoA ఏదైతే ఉందో అది 4 కార్బన్ కాంపౌండ్ OAA ఆక్సాలో అసిటిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి హెల్ప్ఫుల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఈ సిట్రిక్ యాసిడ్ కాస్త డీకార్బాక్సిలేషన్ హైడ్రేషన్ని జరిపించుకొని సిట్రిక్ యాసిడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ సిస్ అకోనిటిక్ యాసిడ్ టు అకోనిటిక్ యాసిడ్, ఐసోసిట్రిక్ యాసిడ్, alpha ketoglutaric acid, succinic CoA, succinic acid, fumaric acid, malic acid and malate, and that will be going to reduce into oxaloacetic acid. So final carbon dioxide అనేది ఏదైతే రిలీజ్ అయిందో అది అన్ని రియాక్షన్స్లో మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తుంది. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ నౌ Krebs cycle. And the third one is then electron transport system. సో ఇప్పుడు ఏమైపోయింది, మనకి 3 ప్రాసెస్ అయిపోయినాయి. ఒకటి గ్లైకాలసిస్, ఇంకొకటి క్రెబ్స్ సైకిల్, థర్డ్ వన్ ఏమన్నాను ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఫోర్త్ వన్ ఈజ్ అన్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. సో ఈ థర్డ్ వన్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో మన
మనకి క్రెబ్స్ సైకిల్ ద్వారా వచ్చిన ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ NADPHలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇన్ దిస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక కాంప్లెక్స్ నుండి ఇంకొక కాంప్లెక్స్కి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అప్ టు ద సింథసిస్ ఆఫ్ O2. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా O2ని సింథసైజ్ చేసేవరకు 5 కాంప్లెక్సెస్ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఫైనల్గా మనకి ఏమవ్వాలి, O2 సింథసిస్ అనేది జరగాలి. సో ద థర్డ్ వన్ హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద electron transport chain. So what happens in this electron transport chain is nothing but the reduced coenzymes. ఏవైతే మనకి క్రెబ్స్ సైకిల్లో రెడ్యూస్డ్ కోఎంజైమ్స్ ఉన్నాయో ఏంటివి అవి, NAD the reduced coenzymes అంటే ఎంజైమ్స్కి బదులుగా మనం దీన్ని ఆ రియాక్షన్స్లో వాడాం కాబట్టి those are called as a coenzymes. The reduced coenzymes ఏంటివి అవి, NADH plus and H plus అండ్ ఇంకొకటి వచ్చేసి FADH2. ఇవన్నీ కూడా మనకి గ్లైకోలిసిస్లో ఇంకా క్రెబ్స్ సైకిల్లో ఇవి రెడ్యూస్ అయ్యాయి. సో ద రెడ్యూస్డ్ కోఎంజైమ్స్ దట్ ఈస్ NADH plus H plus and FADH2 which are formed during glycolysis, pyruvic acid. గ్లైకోలిసిస్లో పైరువిక్ యాసిడ్ ఫామ్ చేయడానికి వీటిని వాడాము. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో, ఇంకొకటి క్రెబ్స్ సైకిల్లో. సో ద రెడ్యూస్డ్ కోఎంజైమ్స్ సచ్ యాజ్ NADH plus H plus and FADH2 formed during glycolysis, oxidative decarboxylation and Krebs cycle are oxidized and the electron liberated passed through 4 complexes and are added to oxygen from water. సో ఈ రెడ్యూస్డ్ సబ్స్టెన్సెస్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ ఫామ్ అయ్యాయి, గ్లైకాలిసిస్, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్, క్రెబ్స్ సైకిల్లో ఫామ్ అయిన ఈ రెండు కూడా ఆక్సిడైజ్ అయిపోతాయి. అవి రెడ్యూస్డ్ సబ్స్టెన్సెస్ కాబట్టి అవి ఆక్సిడైజ్ అయిపోతాయి. సో ఇవి ఆక్సిడైజ్ అయిపోయాక ఇందులో నుండి రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్, the electron liberated from the oxidized NADH plus H plus and FADH2 that passes through the 4 complexes. మనకు నార్మల్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో 5 కాంప్లెక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నుండి ఈ రెండు ఆక్సిడైజ్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ ఏదైతే లిబరేట్ అయిందో ఆ ఎలక్ట్రాన్ 4 కాంప్లెక్సెస్ నుండి పాస్ అయ్యి లాస్ట్ కాంప్లెక్స్ వచ్చేసరికి ATP సింథసిస్. అక్కడ వెళ్ళేసి ఏమవుతుంది, ఇట్ యాడ్స్ an O2. అక్కడ ఇట్ యాడ్స్ టు O2 గ్రూప్. ఫైనల్గా ఈ ఎలక్ట్రాన్కి O2 గ్రూప్ వచ్చి యాడ్ అయిపోతుంది టు ఫార్మ్ వాటర్. That whole process is called as an electron transport system. So the reduced substances which are formed during glycolysis, oxidative decarboxylation and Krebs cycle are oxidized. ఏం ఫామ్ అయ్యాయి, ఈ రెండు ఏవైతే ఫామ్ అయినాయో అవి ఆక్సిడైజ్ అయిపోతాయి. ఆక్సిడైజ్ అయిపోయిన తర్వాత అవి ఒక ఎలక్ట్రాన్ని లిబరేట్ చేశాయి. దట్ ఎలక్ట్రాన్ మూవ్ టువర్డ్స్ దిస్ 4 కాంప్లెక్సెస్ నుండి మూవ్ అయ్యి దాంట్లో నుండి వెళ్తుంది. ఆ 4 కాంప్లెక్సెస్ నుండి ఆ ఎలక్ట్రాన్ అంతా కూడా మూవ్ అయ్యి ఫైనల్గా అది O2లోకి కన్వర్ట్ అయ్యిస్తుంది. O2లోకి కన్వర్ట్ అయింది అంటే నథింగ్ బట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవడానికి అది O2లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ద ఎనర్జీ లిబరేటెడ్ డ్యూరింగ్ దిస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ H plus ions across the membrane into perimitochondrial space. ఇది కూడా మనకి మైటోకాండ్రియాలోనే జరిగినప్పటికీ ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక కాంప్లెక్స్ నుండి ఇంకో కాంప్లెక్స్కి, దాని నుండి ఇంకో దానికి వెళ్తూ ఉన్నప్పుడు ఎనర్జీ ఏదైతే లిబరేట్ అయ్యిందో ద ఎనర్జీ లిబరేటెడ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ H plus ion across to the
మైటోకాండ్రియల్ స్పేస్. ఈ ఎనర్జీని లిబరేట్ చేయడానికి మనకి ఏదైతే ఎలక్ట్రాన్ ఉందో అప్పుడు ఆ H+ అయాన్స్ని అది పెరిమైటోకాండ్రియల్ స్పేస్కి పంపించడం జరుగుతుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ఏటీపీ అనేది సింథసైజ్ అవ్వాలి కదా. దట్ ఏటీపీ is synthesized due to the oxidation of some coenzymes. ఈ coenzymes ఆక్సిడైజ్ అయ్యడం వల్ల మనకి ఏటీపీ అనేది సింథసైజ్ అవుతుంది. దట్ ఏటీపీ is utilized by oxygen to form a water molecule. ఈ ఏటీపీ ఏదైతే సింథసైజ్ అయ్యిందో ఈ రెండు ఆక్సిడైజ్ చేయడం వల్ల ఆ ఏటీపీ అనేది ఆక్సిజన్ మాలిక్యూల్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ యూజ్డ్ టు ఫామ్ అండ్ వాటర్ మాలిక్యూల్ దట్ ఈస్ ఇన్ H2O. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అక్కర్స్ ఆన్ an inner mitochondrial membrane. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ జరుగుద్ది, ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లో జరుగుద్ది. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెయిన్లీ అక్కర్స్ ఇన్ an inner mitochondrial మెంబ్రెయిన్ పైన ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఇంక్లూడ్ 5 కాంప్లెక్సెస్. ఇందులో మనకి 5 కాంప్లెక్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, complex 4, and the last one is the complex 5. So electron transport system occurs in an intermitochondrial membrane. It consists of 5 complexes. So this complex 1 is called as NADH, ubiquinone oxidoreductases. NADH ubiquinone oxidoreductase. And this complex 2 is nothing but succinate oxidoreductase. Is also called as succinate ubiquinone oxidoreductases. So this complex 1 is called as an NADH ubiquinone oxidoreductases, and this complex 2 is called as a succinate ubiquinone oxidoreductases. And coming to this complex 3, it is a cytochrome C reductase. It is a cytochrome C reductase, and this is a cytochrome C oxidase. So this complex 4 is also called as cytochrome C oxidase, and the final complex 5 is called as an ATP synthase. ATP synthase, or this is also called as an F0F1 ATPase అని కూడా అనొచ్చు. F0F1 ATPase. So these are the 5 compounds. So ఏమవుతుంది, గ్లైకోలసిస్, ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్, క్రెబ్స్ సైకిల్, ఈ మూడిట్లో సింథసైజ్ అయిన ఏవైతే ఈ కాంపౌండ్స్ ఉన్నాయో NADH+H+FADH2 అవి కాస్త ఆక్సిడైజ్ అయిపోయి ఒక ఎలక్ట్రాన్ని లిబరేట్ చేస్తాయి. That electron pass through this complexes and finally results in the by addition of O2, and it finally results in the formation of a water molecule. So ఈ 5 complexes ద్వారా ఎలక్ట్రాన్ అంతా మూవ్ అయ్యి ఓ ఆక్సిజన్ మాలిక్యూల్ వచ్చి దానికి అటాచ్ అయినప్పటికీ అది ఫైనల్గా మనకి that finally again gives rise to form a water molecule. So that is all occurs in case of this electron transport system, and 5 complexes are involved in this electron transport system. It occurs in an inner mitochondrial space lo jarugutundi, 5 complexes lo jarugutundi. The complex 1 is NADH ubiquinone oxidoreductase, and the complex 2 is succinate ubiquinone oxidoreductase, and the complex 3 is cytochrome C reductase,
When coming to complex 4, it is the cytochrome C oxidase, and coming to the last one, complex 5, it is an ATP synthase or F0F1 ATPase. So, ఈ 5 complexes ni gurtu pettukovali. If you get an essay to describe about the electron transport system, first you need to write the definition, దీని గురించి రాయాలి, actually ఇందులో ఏం జరుగుతుంది అనేసి, and where does it going to occur. First you need to mention it includes 5 complexes. 5 complexes and their names are very important ivanni kuda. Then we'll discuss about what is the actual process that is going to occur here. సో మనకి నార్మల్గా 5 కాంప్లెక్సెస్ అన్నాను కదా. సో ఈచ్ కాంప్లెక్స్ హ్యాస్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఇట్. ఒక్కొక్క కాంప్లెక్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. అంటే ఒక్కొక్క కాంప్లెక్సెస్లో ఒక్కొక్క వెరైటీ సబ్స్టెన్స్ అనేది ఇంక్లూడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కాంప్లెక్స్ 1 ఈజ్ కాల్డ్ యాజ్ అన్ NADH యుబిక్వినోన్ ఆక్సిడోరిడక్టేస్. ఇందులో మనకి FMN అనే సబ్స్ట్రేట్ ఉంటుంది, FMN. So the enzyme, it is a complex enzyme having an FMN as prosthetic group. ఈ కాంప్లెక్స్ 1లో మనకి FMN అనే prosthetic group ఉంటుంది. Prosthetic group is nothing but when I am discussing about the enzyme, that is your 3rd chapter, prosthetic group గురించి చెప్పాను. ప్రాస్థెటిక్ గ్రూప్ అంటే ఏదైనా ఎంజైమ్ వచ్చేసి టైట్గా బైండ్ అయింది అనుకోండి, ఆ ప్రోటీన్ పార్ట్ దగ్గర టైట్గా వచ్చి బాండ్ అయితే దాన్ని ప్రాస్థెటిక్ గ్రూప్ అని అంటున్నాం. సో కాంప్లెక్స్ 1లో మనకి FMN అనే ప్రాస్థెటిక్ గ్రూప్ ఉంటుంది. ఇన్ కాంప్లెక్స్ 1 విల్ బీ హ్యావింగ్ ఎన్ FMN ప్రాస్థెటిక్ గ్రూప్ అండ్ దిస్ FMN ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్లేవిన్ మోనోన్యూక్లియోటైడ్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి flavin mononucleotide. And this enzyme also contains FMN enzyme, complex 1 enzyme also contains 6 iron sulfur proteins. Iron is nothing but ferrous, right? Sulfur, 6 iron sulfur proteins kuda untayi. And coming to this complex 2, idi complex 1 lo, if we take complex 2, will be having an FAD as its prosthetic group. FAD ante enti? FAD is nothing but flavin adenine dinucleotide. Flavin adenine dinucleotide is the FAD. In this complex 2, FAD అనేది ప్రాస్థెటిక్ గ్రూప్ లాగా అటాచ్ అయి ఉంటుంది. అంటే ఈ ఫ్లేవిన్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్ అనేది టైట్గా వెళ్ళి ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ద ఎంజైమ్కి వెళ్ళి అటాచ్ అయి ఉంటుంది. అండ్ దిస్ కాంప్లెక్స్ 2 ఇస్ నథింగ్ బట్ సక్సినేట్ యుబిక్వినోన్ ఆక్సిడోరిడక్టేస్. సో ఇందులో ఏమవుతుంది, ఇట్ హ్యాస్ 2 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్. ఇందులోకి వచ్చేసరికి మనకి 2 ఐరన్ సల్ఫేస్ ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ cytochrome C reductase లో cytochrome C reductase, 3rd one. That is in complex 3. దీని పేరేంటి cytochrome C reductase. In this cytochrome C reductase, it consists of a cytochrome B అనేది ఉంటుంది ఇందులో. cytochrome B, this cytochrome B is of mainly 2 types, that is cytochrome 560 and cytochrome 565 అనే 2 B types ఉంటాయి. And this cytochrome C is also present. cytochrome B ఉంటుంది, cytochrome C ఉంటుంది. cytochrome B లో in this cytochrome C reductase లో మనకి cytochrome B ఉంటుంది, cytochrome C ఉంటుంది. cytochrome B లో 2 types ఉంటాయి, B560, B565 and cytochrome C కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది cytochrome C ఆక్సిడేస్కి వచ్చేసరికి ఇందులో cytochrome complex 4,
coming to the fourth one, that is complex 4, that is cytochrome C oxidase. ఇక్కడ ఏమవుతుంది, cytochrome A3 ఉంటాయి. cytochrome A3 అని రెండు ఉంటాయి. and it also consists of 2 copper containing proteins. ఇక్కడ 2 copper containing proteins అనేటువంటివి ఉంటాయి. కమింగ్ టు దిస్ కాంప్లెక్స్ 5, మనకి F0 బేస్ అండ్ F1 పార్టికల్ అనేటివి రెండు ఉంటాయి. F0 is the base one, F0 and F1. ఇదేమో బేస్, ఇదేమో హెడ్ పీస్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇదేమో బేస్ పీస్ లాగా యాక్ట్ చేస్తుంది ఫర్ ద సింథసిస్ ఆఫ్ ATP. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ F0 ఏదైతే ఉందో ఇట్ ఫార్మ్స్ ఎన్ ఇంటిగ్రల్ మెంబ్రెయిన్. అది ఇంటిగ్రల్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ అ ప్రోటాన్ ఛానల్. అది ప్రోటాన్ ఛానల్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ F1 ఏదైతే ఉందో దిస్ ప్రొట్రూడ్స్ ఇన్ టు ద matrix and acts as a catalytic site for the conversion of ADP plus PI into a synthesis of ATP. Final గా ATP ని synthesize చేయడానికి F1 particle అనేది యూజ్ అవుతుంది. So these are the 5 complexes of enzyme. These are the 5 enzymes that are involved in this electron transport system. And అందులో ఏమేమి ఉంటాయి? In complex 1 there will be a presence of FMN. FMN is nothing but flavin mononucleotide. In this flavin mononucleotide will be having a 6 iron sulfur proteins. 6 iron sulfur proteins ఉంటాయి. ఇది అనేది ప్రాస్థెటిక్ గ్రూప్ లాగా ఉంటుంది. ప్రాస్థెటిక్ గ్రూప్ అంటే నథింగ్ బట్ ఇట్ టైట్లీ బౌండ్. అది టైట్గా ఈ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ద ఎంజైమ్ ఎక్కడైతే ఉందో అక్కడ అది బౌండ్ అవుతుంది. అండ్ కమింగ్ టు కాంప్లెక్స్ 2, FAD acts as a prosthetic group, and this FAD is nothing but flavin adenine dinucleotide. And in this ఇందులో ఓన్లీ 2 iron sulfur proteins మాత్రమే ఉంటాయి. అండ్ దిస్ కాంప్లెక్స్ 3, ఇట్ ఈస్ నథింగ్ బట్ సైటోక్రోమ్ C reductase. ఇందులో సైటోక్రోమ్ B ఉంటుంది, సైటోక్రోమ్ C ఉంటుంది. అండ్ దిస్ సైటోక్రోమ్ B is of 2 types, B560 and B565. And next if we take complex 4, that is cytochrome C oxidase. ఇందులో మనకి 3 స్ట్రక్చర్స్ ఉంటాయి, సైటోక్రోమ్ A, సైటోక్రోమ్ A3 and 2 copper proteins ఉంటాయి. And last one is the complex 5. ఇందులో we'll be having a 2 structures, that is F0 and F1. F0 is a base piece and F1 is a head piece. ఈ F0 అనేది base piece అయినప్పటికీ it allows an integral membrane to bound into it and it acts as a proton channel. ఈ F1 పార్టికల్ ఏదైతే ఉందో అది ఆ మ్యాట్రిక్స్ నుండి, ఇన్నర్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ నుండి బయటికి ప్రొట్రూడ్ అయిపోయి ATP సింథసిస్కి హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 5 కాంప్లెక్సెస్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ దిస్ electron transport system. Now exactly we will see like how electrons are transported. Electron transport system ante actual ga enti, the electrons which are liberated from the reduction of NADH plus and H plus and FADH2 are oxidized and liberated. ఆ ఎలక్ట్రాన్స్ ఏవైతే లిబరేట్ అయ్యాయో ఆ రెండు ఆక్సిడైజ్ అయ్యాక ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఈ కాంప్లెక్సెస్లో ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేసి చదువుతున్నాం. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఏ కాంప్లెక్స్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. So the first one we are going to discuss about the electron transport system. So here I will be drawing a diagram. See, if this is an inner mitochondrial membrane, ఇదంతా కూడా ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ అయితే మనకి స్టార్టింగ్ ఎన్ని కాంప్లెక్సెస్ ఉండాలి, 5 కాంప్లెక్సెస్ ఉండాలి. దిస్ ఈజ్ అ పెరీ మైటోకాండ్రియల్ స్పేస్. ఈ పైన ఏదైతే ఉందో పెరీ మైటోకాండ్రియల్ స్పేస్, ఇది ఇన్నర్ అది అవుటర్, దానికి మిడిల్లో ఉన్నది పెరీ మైటోకాండ్రియల్ స్పేస్. అండ్ ఇదంతా కూడా ఒక మ్యాట్రిక్స్ సైడ్. సో ఇందులో స్టార్టింగ్ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ అన్ ఇన్నర్ మెంబ్రేన్ అయినప్పటికీ హియర్ దర్ ఈజ్ ద ఫస్ట్ కాంప్లెక్స్. Here it is a complex 1.
ఈ కాంప్లెక్స్ 1 దీన్ని మనం ఏమంటున్నాము, everything I can't write on a board, so you need to understood. Complex 1 is called as an NADH ubiquinone oxidoreductase. So this is a complex 1 which has a prosthetic group of FMN. So ఇక్కడ ఏమవుతుంది మనకి, NADH నుండి మనకి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఈ NADH కాస్త ఎక్కడ నుండి మనకి NADH వచ్చింది, NAD కాస్త రెడ్యూస్ అయితే మనకి NADH వచ్చింది. ఈ NADH నుండి we will be getting 2 H+ ions వస్తాయి, 2 electrons వస్తాయి. సో ఇప్పుడు ఈ 2 electrons అనేటివి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. So the second, I'll draw all 5 complexes and I'll explain. So the second complex is the quinone cycle or a qui cycle అని కూడా అనొచ్చు. దీనికి వచ్చేసరికి ubiquinone, this QUH2 is a plastoquinone. సో దీనికి వచ్చేసి ఈ FAD అనేది ప్రాస్థెటిక్ గ్రూప్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ 2. దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ 2 విచ్ ఇస్ కాల్డ్ లైక్ సక్సినేట్ యూబిక్వినోన్ ఆక్సిడోరిడక్టేజ్. సో ఇక్కడ FAD అనేది దేని నుండి వచ్చింది, ఈ FADH2 కాస్త FAD కాస్త FADH2కి రెడ్యూస్ అయినప్పుడు మనకు ఇది వచ్చింది. ఇది సెకండ్ కాంప్లెక్స్. సో నెక్స్ట్ కాంప్లెక్స్ ఏమవ్వాలి మనకి, సైటోక్రోమ్ C ఆక్సిడక్టేజ్. సో ఇది సైటోక్రోమ్ C రిడక్టేజ్, ఇది కాంప్లెక్స్ 3. ఇది కాంప్లెక్స్ 3. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏమని చెప్పాను, సైటోక్రోమ్ B ఉంటుంది, సైటోక్రోమ్ C ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ సైటోక్రోమ్ C కాస్త మళ్ళీ వచ్చేసి మనకి కాంప్లెక్స్ 4. దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ 4. సో ఇందులో ఏముంటాయని చెప్పారు, సైటోక్రోమ్ A ఉంటుంది, cytochrome A3 ఉంటుంది, A and A3. So finally we are going to have an ATP synthase, F0 and F1. ఇది బేస్ స్పేస్, ఇది F0, ఇది వచ్చేసి హెడ్ F1. సో ఈ F0లో ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఏమవుతుంది, ADP కాస్త ATPకి సింథసైజ్ అవుతుంది. ADP ప్లస్ PI, ఇక్కడ 3H+ అయాన్స్ బయటికి వెళ్ళిపోతాయి. 3H+ అయాన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. సో దిస్ ఇస్ ద 5 కాంప్లెక్సెస్. ఇదేంటి, ఇది కాంప్లెక్స్ 5. సో నేను చెప్పినవన్నీ ఉన్నాయా, ఇందులో FMN ఉంటుంది, ఇందులో FAD, సైటోక్రోమ్ B, C, A, A3, F0, F1. సో దీస్ ఆర్ ద 5 కాంప్లెక్సెస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుండి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ 1. ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ప్రోటాన్స్ విల్ బి ఎగ్జిబిటింగ్ యాజ్ అ 4H+. ఈ 2H+ అయాన్స్ కాస్త కాంప్లెక్స్ 1 నుండి బయటికి వచ్చేటప్పటికి 4H+ లాగా మారిపోతాయి. ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, నౌ దిస్ ఎలక్ట్రాన్ షుడ్ బి క్యారింగ్ ఫార్వర్డ్ ఇంటూ కాంప్లెక్స్ 2. ఈ 2 ఎలక్ట్రాన్స్ కాంప్లెక్స్ 1 నుండి కాంప్లెక్స్ 2కి వెళ్ళిపోతాయి. ఆ కాంప్లెక్స్ 2కి వెళ్ళిపోయినప్పుడు దీస్ 2 electrons in the presence of this FAD ఇవన్నిటిని ఎలక్ట్రాన్ ఇందులో యూటిలైజ్ చేసుకొని and that same 2 electrons are converted into this cytochrome B complex.
మళ్ళీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి కాంప్లెక్స్ 3కి వెళ్ళిపోతాయి. ఇక్కడ కాంప్లెక్స్ 3కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మ్యాట్రిక్స్ సైడ్లో ఉన్న 4H+ అయాన్స్ మళ్ళీ పెరిమైటోకాండ్రియల్ స్పేస్లోకి 4 ప్రోటాన్స్ రిలీజ్ అయిపోతాయి. ఆ రిలీజ్ అయిపోయిన ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ అనేది సేమ్ ఇలా సైటోక్రోమ్ ఇక్కడ ఎంటర్ అయిన ఎలక్ట్రాన్ అనేది దీని నుండి ఇలా సైటోక్రోమ్ సికి ఈ సైటోక్రోమ్ సికి అగైన్ ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్, ద ఎలక్ట్రాన్ విచ్ ఇస్ లిబరేటెడ్ ఫ్రమ్ NADH+ అండ్ H+ అనేది కాంప్లెక్స్ 1 నుండి ఇందులోకి వస్తుంది. సో ఇక్కడ ఆ ప్రోటాన్స్ లాగా అది ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందులో నుండి కూడా ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఎలక్ట్రాన్స్ వచ్చినవి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ ఏమో 4+H లాగా 4H+ లాగా బయటికి వెళ్ళిపోతుంది. 2 ఎలక్ట్రాన్స్ వస్తే కాంప్లెక్స్ 4కి రీచ్ అయిపోతాయి. సో 2 ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే కాంప్లెక్స్ 4కి రీచ్ అవుతాయో దట్ 2 ఎలక్ట్రాన్స్ అగైన్ విల్ బి గివింగ్ బ్యాక్. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి బయటికి సింథసైజ్ అయినాయి. ద 2 ఎలక్ట్రాన్స్ బయటికి సింథసైజ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్ O2 మాలిక్యూల్స్ ప్లస్ H+ అయాన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఇక్కడ సింథసైజ్ చేయడం జరుగుతుంది. ఆక్సిజన్ మాలిక్యూల్ అక్కడ సింథసైజ్ చేయింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అక్కడ ఫామ్ అయిపోయింది, H2O. సో దర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఓవర్ దర్. సో ఈ 4 గ్రూప్స్లో ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ వచ్చింది. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే ఇన్ దిస్ 3H+ అయాన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇందులో. అండ్ దిస్ ఇందులో ADP plus PA is reduced to ATP in case of this F1 particle. So this is a whole process of an electron transport system including 5 complexes. 5 complexes ఇందులో ఉంటాయి. ఎలక్ట్రాన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. So this is the whole process that is going to occur in case of this electron transport system. So what exactly happens now, I will discuss about the in complex 1 is considered as the gateway of electron transport system. 2 electrons, see here, 2 electrons from NADH are transmitted to FMN. 2 electrons NADH నుండి FMN కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దిస్ ప్రాసెస్ NADH is oxidized to NAD+. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ కాస్త ఈ FMN లోకి ఎంటర్ అయ్యాక ఈ NADH+H ఏదైతే ఉందో ఇట్ ఈస్ గెయిన్ రెడ్యూస్డ్ ఇంటూ NADకి రెడ్యూస్ అయిపోతుంది. సో ఇది అయిపోయింది. నౌ వాట్ హ్యాపెన్స్, ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ 1 మూవ్స్ టు ద ubiquinol. This movement of electrons is associated with the translocation of proteins into the inner mitochondrial membrane. So, ఈ proton translocation అనేవి ఈ 4H+ ions ఎప్పుడైతే ఈ 4 protons అనేది ఎప్పుడైతే ఇన్నర్ mitochondrial space కి వెళ్ళాయో అవి వెళ్ళగానే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి యుబిక్వినాన్ సైకిల్కి వెళ్ళిపోతాయి. అంటే క్వినాన్ సైకిల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇన్ దిస్ క్వినాన్ సైకిల్ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ అ యుబిసెమిక్వినాన్. Ubiquinone accepts 1 electron from complex 1. Ubiquinone ఏం చేస్తుంది, దిస్ ఈజ్ UQ is nothing but ubiquinone. ఇది ఈ FMN నుండి వచ్చిన ఒక ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, 2 protons from matrix and reduce it to ubiquinol. సో ఏమవుతుంది, ఇక్కడ నుండి ఒక ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, 2 protons from the matrix. మళ్ళీ ఇక్కడ నుండి 2 ప్రోటాన్స్ని యాక్సెప్ట్ చేసేసి యుబిసెమిక్వినాన్ కాస్త యుబిక్వినాల్గా రెడ్యూస్ అయిపోతుంది. నౌ దిస్ యుబిక్వినాల్ ఏదైతే రెడ్యూస్ అయిందో దట్ యుబిక్వినాల్ మూవ్స్ టు ద కాంప్లెక్స్ 3. కాంప్లెక్స్ 3 convey the electron to cytochrome B and releases protons into the matrix and that oxidizes to ubiquinone లాగా ఆక్సిడైజ్ అయిపోతుంది. So now these electrons from this complex 3 are transferred to second mobile carrier that is cytochrome C. ఇప్పుడు కాంప్లెక్స్ 3 నుండి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా cytochrome C సెకండ్ మొబైల్ క్యారియర్ లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినవి ఈ దిస్ రెడ్యూస్డ్ cytochrome C మూవ్ టువర్డ్స్ ద కాంప్లెక్స్ 4. ఏదైతే ఈ cytochrome C అనేది రెడ్యూస్ అయిపోయిందో ఇక్కడ రెడ్యూస్డ్ cytochrome C ఏదైతే ఉందో దట్ విల్ మూవ్ దీస్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ద కాంప్లెక్స్ 4. కాంప్లెక్స్ 4 లోకి మళ్ళీ అదే ఎలక్ట్రాన్స్ని పంపించేస్తుంది. సో ఇప్పుడు cytochrome C అనేది మళ్ళీ అది ఎలక్ట్రాన్ని పంపించేసింది కాబట్టి ఇది
ఆక్సిడైజ్ అయిపోతుంది. రెడ్యూస్డ్ స్టేజ్లో ఉన్నది ఎలక్ట్రాన్ ఇచ్చేసింది కాబట్టి ఇది ఆక్సిడైజ్ స్టేజ్కి మారిపోతుంది. సో నౌ దట్ కాంప్లెక్స్ 4 ఆర్ ట్రాన్స్మిటెడ్ టు O2. ఈ కాంప్లెక్స్ 4 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది, O2కి ఆక్సిజన్ మాలిక్యూల్కి ఆ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది. ఫర్ ఎ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మూవింగ్ త్రూ కాంప్లెక్స్ 4 to O2 there is a protein translocator of 4H plus from matrix to space, but only 2H plus are translocated. ఓన్లీ 2H ప్లస్ ట్రాన్స్లోకేట్ అయ్యి దానివల్ల మనకి ఒక H2O మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అయింది. అండ్ ఫైనల్గా ఈ F0 పార్టికల్ ఏదైతే ఉందో అది ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్కి వెళ్ళి ప్రోటాన్ ఛానల్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి అది ప్రోటాన్స్ని బయటికి ఇస్తుంది. అండ్ ఈ F1 ఏదైతే ఉందో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బేస్ పార్టికల్ కాబట్టి ఇట్ అలౌస్ దిస్ the synthesis of ATP molecule. membrane bound లాగా యాక్ట్ చేసి అది ATP molecules ని synthesize చేస్తుంది. So this is a third important reaction that is occurring in a aerobic respiration. The first one we have completed is glycolysis, second Krebs cycle, and this is the third electron transport chain. గ్లైకోలిసిస్లో ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో క్రెబ్స్ సైకిల్లో సింథసైజ్ అయిన NAD ఇంకా FAD మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ని లిబరేట్ చేస్తాయి. ఆ ఎలక్ట్రాన్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫర్ ద అల్టిమేట్ సింథసిస్ ఆఫ్ ఎన్ ATP మాలిక్యూల్. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ system. In the next class, we will be dealing with an oxidative phosphorylation.